రైట్. పురుషోత్తం రెడ్డి గారు, ముందుగా ఒక పాయింట్తో మొదలు పెడతాను. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రజల్లోకి వచ్చి ఓదార్పు యాత్ర లాంటిది చేపడితే, అంటే ప్రతి కార్యకర్త నష్టపోయిన ప్రతి కార్యకర్తను నేను పరామర్శిస్తాను, వాళ్ళని కలుస్తానని అంటున్నారు కదా, ఎలా ఉంటుంది సార్ ఆ ఇంపాక్ట్ గ్రౌండ్లో? ఈశ్వర్ గారు, రోసయ్య గారికి, మీకు వీక్షకులకు నమస్కారం. నమస్తే. అయితే మీరు అడిగిన ప్రశ్నతోనే నేను మాట్లాడాలనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మహాభారత కురుక్షేత్ర యుద్ధంతో పోల్చారు. ఒక యుద్ధం అయింది, అవును, అంటే మేము ఓడిపోయాం 2024లో మాయాజాలంతో ఓడిపోయామని చెప్పారు. 29 అంటే మెయిన్ కురుక్షేత్రం అంటే 29 కావచ్చు, లేకపోతే సాధారణ ఎన్నికలు ఎప్పుడు వస్తే ఆ దానికి రెడీ అవుతున్నాం అని చెప్పారు. ఈ కృషిలో భాగంగా ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం ప్రధానంగా చేశారు. ఎవరైతే కంటెస్టింగ్ క్యాండిడేట్లు ఉన్నారో మనకు భవిష్యత్తు ఉంది, ఆ భవిష్యత్తుకి నాకు ఆయన చెప్పిన మాటల్లో 2 రీజన్స్ కనపడ్డాయి. మొన్న జరిగిన 24 ఎన్నికల్లో 3 పార్టీల కూటమికి 1,84,00,000 ఓట్లు వస్తే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకుడికి 1,32,00,000 ఓట్లు వచ్చినాయి. సీటు 11 కావచ్చు. అయితే ఈ రోజు కూడా యాజ్ ఎ సింగిల్ పర్సన్ జగన్మోహన్ రెడ్డి నెంబర్ 1 పర్సన్ గా కనిపిస్తాడు. అవును, ముగ్గురు కలిపి 1,84,00,000 వస్తే ఒకరికే 1,30 కోట్లు వచ్చాయి. కాబట్టి ఇక ఆ భరోసా బహుశా ఆయనకు ఉండొచ్చు, ఎస్ మనం గెలుస్తామని నమ్మకం ఉండొచ్చు. రెండోది, జగన్ గారి మాటల్లో ప్రతి మీటింగ్ లో నేను గమనిస్తుంది ఏంటంటే, ఆయన ఎన్నికలు ఏదైతే చెప్పాడో వాళ్ళ హామీలు అమలు చేయలేరు ఆయన నమ్ముతున్నాడు. ఈ రోజు కూడా సరే, కాలం నిర్ణయించాలి, ఎవరు అంచనాలు వాళ్ళకు ఉండొచ్చు. చంద్రబాబు గారు హామీలు నిలబెట్టుకుంటారా లేదనేది జూలై 1 నుంచి తేలుతుంది. పాయింట్ ఏంటంటే, ఆయన నమ్ముతున్నాడు వాళ్ళు అమలు చేయలేరు అని. తనకు బలం ఉంది ప్రజల్లో, సీట్లు లేకపోవచ్చు, ప్రత్యర్థి ఎవరైతే అధికారంకి వచ్చారో వాళ్ళు అమలు చేయలేరు. ఈ 2 కారణాల రీత్యా విశ్వసనీయతతో మళ్ళీ నన్ను ఆదరిస్తారు, మనల్ని ఆదరిస్తారనే భరోసాని వాళ్ళు కల్పించారు. అంటే మనం ఏమి తప్పు చేసి ఓడిపోలేదు, తలెత్తుకు తిరగలిగినటువంటి పరిస్థితిలో ఉన్నామన్నారు. అంటే ఒక మంచి చేశామనే కాన్ఫిడెన్స్ ఇప్పటికే అది ఉంది వాళ్ళలో. మంచి అనే దానికన్నా చెప్పింది చేశాం. ఓకే, 99% మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ అది ఆయన నమ్మకం. ఓకే, ఇది అయిపోయింది. 29 గెలవాలి అనే దాంతో ఇది పునాది అవుతుందని చెప్తున్నారు. నా పాయింట్ ఏంటంటే, ఒక భరోసా ఇచ్చారు, అది పర్ఫెక్ట్లీ బాగుంది, సైంటిఫిక్ గా బాగుంది ఆ పర్సంటేజ్ ఆయనకున్న భరోసా. అయితే ఇది జరగాలి అంటే ఇంకొక 2 భరోసాలు ఇస్తే మెయిన్ కురుక్షేత్రం గెలుస్తాడని నేను అనుకుంటున్నాను. ఓకే, ఆ 2 భరోసాలు ఏంటంటే, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం 40% మంది ఓట్లేశారు, అంటే 60% మంది జగన్ గారికి భిన్నంగా ఓటేశారు. అది అన్ని నోటాతో కలిపి చెప్తున్నాను నేను. అంటే రేపు గెలవాలంటే 10% ఓట్లు రావాలిట. అంటే ప్రజల్లో కూడా ఒక భరోసా అంటే అర్థం ఏంటి? ప్రజల్లో కూడా అనేక కారణాలు ఇచ్చే ప్రభుత్వం పట్ల నెగిటివ్ అభిప్రాయం ఉంటుంది. ఆ ప్రజలకి ఒక మెసేజ్ ఇవ్వాలి. అంటే ఒక ఆలోచించిన ప్రజలకి దానికి భిన్నంగా ప్రభుత్వం చేసినప్పుడు ఎక్కడైనా మిస్ఫేర్ అయిన అంశాలు నేను మళ్ళీ రీకలెక్ట్ చేసుకుంటాము అంటే ఈ 10% ప్రజలకు చెప్పాల్సిన అవసరం అంటారా? నాకు అక్కడ ప్రజలకు కూడా భరోసా ఇవ్వాలి. ప్రజలకంటే ప్రజలకు ఓట్ వేయాల్సింది. అంటే కొన్ని అంశాల భిన్నంగా స్పందించుంటారు, ఆ భిన్నంగా కొన్ని కోరికలు ప్రజలకు ఉంటాయి. ఆ కోరికల్ని ఎందుకు తీర్చలేకపోయాము, దాన్ని ఎక్కడ అడ్రస్ చేయడంలో ఎక్కడ విఫలమైందా అనే విషయాలు కూడా ఇలా ఆలోచిస్తున్నారు. అంటే ప్రజలు కూడా రీకలెక్ట్ చేసుకుంటూ ఆ ప్రభుత్వం ఫెయిల్ అయినప్పుడు ఈ వైపు వచ్చేస్తారు. కాబట్టి ఆ భరోసా ప్రజలకు ఇవ్వాలి. అత్యంత కీలకమైన భరోసా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాల్సింది ఏంటంటే, ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఒక స్లోగన్ మిస్ఫైర్ అయింది, అది అన్సైంటిఫిక్ అని రుజువు. అదేంటంటే, నా స్టార్ క్యాంపైనర్లు నా లబ్ధిదారుడే అని చెప్పాడు. అవును, కానీ అది మిస్ఫైర్ అయింది. స్టార్ క్యాంపెయిన్లు ఎప్పుడు కూడా లబ్ధిదారుడు కాడు, లబ్ధిదారుడు ఓటర్ అవుతాడే తప్ప స్టార్ క్యాంపెయిన్ కాడు. స్టార్ క్యాంపెయిన్ రావాల్సింది పార్టీ శ్రేణులు మాత్రమే. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ రోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంకి వచ్చిన తర్వాత ఈశ్వర్ గారు ఈ వేలూరు విట్ లాంటి సంస్థలు, కేఎల్ఆర్ యూనివర్సిటీ లాంటి సంస్థలు, ఇట్లాంటి సంస్థల్లో ఈశ్వర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఒక సంస్కరణ, ఎంసెట్ లో రాసిన వాళ్ళకి 35% మార్కులు, 30% సీట్లు ఇవ్వాలి, ఆ రూల్ పెట్టాడు. భారతదేశం ఎక్కడ జరగలేదు. దానివల్ల నేను కనుక్కుంటే 7,000 మంది విద్యార్థులు 2 లక్షల నుంచి 5 లక్షలు పర్ ఇయర్ కట్టాల్సిన ఫీజులో నేరుగా ఇట్లాంటి ప్రతిష్టాత్మక సంస్థలో 7,000 మంది విద్యార్థులు లబ్ధి చెందారు. అంటే ఫీజు కట్టకుండా, అంటే 2 లక్షల నుంచి 5 లక్షలు కట్టాల్సిన విద్యార్థులు ఎంసెట్ ఫీజుతో ఎంసెట్ ఫీజు మళ్ళీ రీఎంబర్స్మెంట్ వచ్చేస్తుంది. అంటే విట్టు లాంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో 7,000 మంది విద్యార్థులు. నేను అనుకుంటున్నాను ఆ 7,000 మందిలో 700 మంది కూడా వైసీపీకి ఓటేస్తుంటారు. జరిగిన పరిణామం చూస్తుంటే ఎందుకు జరిగింది? ఇక్కడే స్టార్ క్యాంపెయినర్కి ఒక కీలకమైన ఒక విశ్లేషణ అధికార పార్టీ చేయాలి. 7,000 మంది లబ్ధి పొందారు, మేనేజ్మెంట్ లేవో ఆగ్రహాలు వ్యక్తం చేసి, ఎందుకంటే ఆదాయం పోయింది కదా.
మేనేజ్మెంట్లకి ఏమో ఆదాయం పోయింది, వాళ్ళు శత్రువులు అయిపోయినారు. ఓకే. ఈ లబ్ధి పొందిన 7,000 మంది ఏమైనా ఓటర్లుగా మారినారా? వాళ్ళకి ఇంకా ఏరే కోరికలు ఏమైనా ఉన్నాయా? దీన్ని ఎవరు చూడగలడంటే, జగన్ గారు ఏం ఆశించారు, వైసీపీ ఏం ఆశించిందంటే 7,000 మందికి ప్రతిష్టాత్మక సమస్యలో నేను విద్యాబుద్ధులు నేర్పించాను ఉచితంగా, ఆటోమేటిక్ గా వాళ్ళ ఓటర్లు స్టార్ క్యాంపర్లు అవుతారని వైసీపీ భావించింది. అవును. కానీ కాల అట్లా స్టార్ క్యాంపెయిన్ ఎవరు అవుతారు? వైసీపీ శ్రేణులు అవుతారు, వైసీపీ విద్యార్థి విభాగం అవుతారు. వాళ్ళందరూ పోయి ఆ విద్యార్థులు కలిసి ఈ సంస్కరణ వల్ల ఈ లబ్ధి పొందాలని గుర్తు చేసి మోటివేట్ చేసే పని ఎవరు చేయాలి? ఇక్కడ మిస్ఫైర్ అయింది వైసీపీ గవర్నమెంట్ అని నేను ప్రాథమికంగా భావిస్తున్నాను. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ గా మీరు చెప్పింది ఒక చిన్న ఎగ్జాంపుల్ కావచ్చు. ఇట్లా చాలా సెక్షన్స్ కనిపిస్తున్నాయి మీకేమన్నా? నంబర్ ఆఫ్ సెక్షన్ వైసీపీ చేసినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో కానీ చాలా విషయాల్లో ప్రజలు ఒకటి ఆశిస్తారు ఈశ్వర్ గారు. ఇప్పుడు నేను 10 జిల్లాల రాయలసీమ కావాలని కోరాను. ఓకే. దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కన్నా బ్రహ్మాండమైన స్టడీ చేసాం యూనివర్సిటీ ప్రొఫెసర్లతో రాయలసీమ మేధావుల పరంగా. వాళ్ళు 8 జిల్లాలే చేశారు. కానీ మా పార్టీకి మేము 10 జిల్లాలు అడుగుతున్నాం, వాళ్ళ పార్టీకి వాళ్ళు 8 జిల్లాలు పోతా ఉన్నారు. ఇక్కడ ప్రజలను అడ్రస్ చేయాలి. మీరు అడిగిన 10 జిల్లాలు సాధ్యమైతే యాక్సెప్ట్ చేయాలి, సాధ్యం కాకపోతే ఎలా సాధ్యం కాదో ప్రజలను అడ్రస్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము మంచి చేసాం, చేసుకుంటా పోతాం. ఈ బుల్డ్రోజింగ్ యాక్టివిటీ జరిగింది. మంచి చేయొచ్చు కాక, కానీ ప్రజలు ఏరేది కోరుతున్నప్పుడు ఆ ఏరేది ఎందుకు చేయాలనుకుంటే చెయ్యాలి, చేయలేకపోతే ఎందుకు చేయలేము అడ్రస్ చేసే ఒక రాజకీయ యాక్టివిటీ వైసీపీలో జరగలేదు. ఇది మిస్ఫైర్ అయింది అంటున్నాను నేను. ఇట్లాంటివి చాలా జరిగినాయి. దురుద్దేశాలు ఉద్దేశాలు ఇక్కడ ముఖ్యంగా రాజకీయాల్లో ప్రజలు అడ్రస్ చేయాలి కదా, ప్రతి ప్రజలను అడ్రస్ చేయాలి. నీతో ఏకీభవించే వాళ్ళని అడ్రస్ చేయాలి, నీతో విభేదించే వాళ్ళని అడ్రస్ చేయాలి. ఏకీభవించే వాళ్ళతో అడ్రస్ చేసుకున్నారు, విభేదించే వాళ్ళు వదిలేసుకుంటారని వదిలేసినారు. ఏకీభవించే వాళ్ళు కూడా వాళ్ళ పాటికి వాళ్ళు మన కోట్లు వేస్తారనుకుని అదే స్టార్ క్యాంపెయిన్ అన్నారు కదా, ప్రతి ఓటరు ప్రతి లబ్ధిదారుడు నా స్టార్ క్యాంపెయిన్. అది జరగదు. లబ్ధిదారుడు ఓటర్ మాత్రమే అవుతాడు. స్టార్ క్యాంపెయిన్ మీరు చెప్పిన సెక్షన్ కొంచెం డెప్త్ లోకి వెళ్దాం సార్. మీరు చెప్పినటువంటి సెక్షన్ అంటే వ్యతిరేకతతో టీడీపీకి పాజిటివ్ ఓటు పడింది అనుకోవచ్చా? ఇక్కడ వ్యతిరేకతగా మారింది, చంద్రబాబు నమ్మారు అనుకోవచ్చా? ఒకటి మీ మీద వ్యతిరేకత వస్తే నాకు రోసయ్య గారు తప్ప ఇంకోరు కనపట్ల ప్యానల్లో. రోసయ్య గారి గురించి నాకేం పని, మీరు కోపం వచ్చేసింది మీ పైన నాకు. సో అక్కడ పాజిటివ్ ఓట్ ఏం లేదా? చంద్రబాబు పాజిటివ్ ఓట్ ఏం లేదా? పాజిటివ్ ఓటు కూడా ఉంటాయి, ఆయనకున్న పాజిటివ్ ఓటు సమ్ పర్సెంటేజ్ ఉంటుంది. సో ఈ మీరు చెప్పిన ఈ 10% లో ఈ 10% మీరు చెప్పిన ఈ 10% డెఫినెట్ గా ఇక్కడున్న వ్యతిరేకతతో అటు మళ్ళింది. ఆటోమేటిక్ రాజకీయాలు ఎప్పుడు అట్లే ఉంటాయి. ఈశ్వర్ గారి మీద కోపం వచ్చి నాకు ప్యానల్ ఇద్దరే కనిపిస్తున్నారు. నాకు ఈశ్వర్ గారి మీద కోపం తప్ప రోసయ్య గారి మీద అభిమానం ప్రధానం కాదు. ఓకే. అంటే భారతదేశ రాజకీయాల్లో వ్యతిరేకత తప్ప అనుకూలత పనిచేస్తా ఉంది. కాబట్టి నా పాయింట్ అనుకూలత ఉంది. వీళ్ళకి 40%, వాళ్ళకి 40%. ఈ 20% మిడిల్ మ్యాన్ గా ఉన్న ఓటర్ని మీరు అడ్రస్ చేయాలి. అధికారంలో ఉన్న మిస్ అయింది. ఇప్పుడైనా మేము అడ్రస్ చేస్తామనే రీతి స్టార్ట్ అయితే ఆలోచిస్తారు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, దీని అడ్రస్ చేయడంలో లోపాలు ఉండొచ్చేమో కానీ పార్టీ శ్రేణుల్ని మీరు అడ్రస్ చేయాలి. మీరు స్టార్ క్యాంపెయినర్లు అంటే లబ్ధిదారులు అనుకున్నారు, కాదు, పార్టీ యంత్రాంగం. ఈ యంత్రాంగాన్ని కన్విన్స్ చేయడం చాలా కష్టము, ఎందుకంటే 5 ఏళ్ళలో నిర్లక్ష్యం చేయబడ్డారు. కాబట్టి పార్టీ యంత్రాంగాన్ని అడ్రస్ చేయాలంటే 2 రకాలు. ఒకటి జగన్ గారు కలవడం మాత్రమే కాదు, ఎమ్మెల్యేలకి దబాయించి వాళ్ళ దగ్గర ఎమ్మెల్యేలు కూడా చాలా చోట్ల కార్యకర్తలు నిర్లక్ష్యం చేసినారు, వాళ్ళు కూడా అడ్రస్ చేయాలి. కాబట్టి ఈ భరోసా ప్రజలకు ఒక భరోసా ఇవ్వాలి, మేము రీథింక్ చేస్తున్నామని. ఎక్కడ మిస్ఫైర్ అయితే పార్టీ శ్రేణులకు పార్టీ నేను ఇంత ముందు లబ్ధిదారుని క్యాంపెయిన్ అనుకున్నాను, కాదు మీరే మా క్యాంపెయినర్లు, ఎమ్మెల్యేలకు చెప్తున్నాను, ఎమ్మెల్యేల క్యాండిడేట్ చెప్తున్నాను, పదండి కార్యకర్తల దగ్గరకనే భరోసా కూడా ఇవ్వాలి. ఈ 2 భరోసాలు ఇస్తే ఖచ్చితంగా జగన్ గారు అనుకున్నట్టుగా 2029 ఈ రోజు విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ప్రసంగం విన్న తరువాత మీరు అనుకుంటున్నటువంటి కొన్ని లోపాలు ఏమున్నాయో వాటికి ఏదైనా 1-2 ఏమైనా సమాధానం దొరికిందా? అంటే సహజంగా నేను చెప్పిన రెండో యాంగిల్ రాజకీయ నాయకులు బయట చెప్పరు ఈశ్వర్ గారు, అది మనం ఆశించడం కరెక్ట్ కాదు. జనరల్ గా కార్యకర్తల్ని కలవడం ఒక పాయింట్ తీసుకుందాం. మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్, నేను మీతో ఏకీభవిస్తున్నాను. అన్ని బయటకు రావు కానీ, అన్ని బయటకు చెప్పరు కానీ, ఈ కార్యకర్తలని కలవడం అనే అంశాన్ని ఒకటి తీసుకొచ్చారు కదా మీరు. ఇప్పుడు జగన్ గారి దగ్గర నుంచి అలాంటి స్టేట్మెంట్ ఆయన వస్తున్నాడు బయటికి కార్యకర్తల రూపంలో అనేది నాకు అర్థమైంది. కార్యకర్తకి ఎవరైతే నష్టపోయినారో బాధపడుతున్నారో వాళ్ళు పరామర్శించే యాక్టివిటీ ఖచ్చితంగా జరగాలి, భరోసా ఇవ్వాలి. జగన్ గారు మొదటి నుంచి ఉన్నట్టు ఆ ధైర్యం, ఆ నమ్మకం ఉంది. బట్ దాంతో పాటు ఇప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్లతో మీటింగ్ పెట్టారు కదా, నేను ఎప్పుడు విశ్వసిస్తాను, ఎప్పుడు నమ్ముతాను, ఎప్పుడు కార్యకర్తలు నమ్ముతారంటే ఇంకొక ఎక్స్టెండ్ మీటింగ్ జరగాలి. ఇప్పుడు ఉదాహరణకు మేయర్లు, జడ్పీ చైర్మన్లు, జడ్పీలు, కార్పొరేటర్లు వీళ్ళందరూ నా దృష్టిలో రోసయ్య గారు అంగీకరించకపోవచ్చు కానీ ఎమ్మెల్యే నిర్లక్ష్యానికి గురయ్యారని నేను నమ్ముతున్నాను. ఈ బ్యాచ్ వీళ్ళందరితో కూర్చుంటే అదే భరోసా. అప్పుడు నేను నమ్ముతా జగన్ గారిని చెప్పడం జరిగింది.